ఉత్తర కొరియా ఈ పేరు చెప్పగానే మనకు నియంతృత్వమే గుర్తుకు వస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమలు చేసే చట్టాలు, నిబంధనలు, శిక్షల గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే. స్వేచ్ఛగా నవ్వాలన్నా, కడుపు నిండా తినాలన్నా అధికారుల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఉత్తర కొరియాలో నివసించే మహిళలు రెడ్ లిప్స్టిక్ ఉపయోగించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. దేశంలో రెడ్ లిప్స్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్ బ్యాన్ చేయడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. దేశం యొక్క నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎరుపు రంగును పెట్టుబడిదారీ విధానం, వ్యక్తివాదంతో పోలుస్తారు. ఆ విధంగా ఆ దేశ అధ్యక్షుడు ఎరుపు లిప్స్టిక్ ను పెట్టుబడిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగు తనకంటే గొప్పది కాదనే భావనకు ప్రతీక అని అతను నమ్ముతాడు. అటువంటి పరిస్థితిలో కిమ్ జోంగ్ ఉన్ తన దేశంలో నివసించే ఏ వ్యక్తి తనకంటే పెద్దగా ఉండకూడదని భావించి రెడ్ కలర్ లిప్స్టిక్ ను నిషేధించారు. అతివల భారీ మేకప్ పై ప్రభుత్వం గతంలోనే కన్నెర్ర చేసింది. పశ్చిమ దేశాల వేషధారణ, ఫ్యాషన్ల ప్రభావం దేశంపై ఉండకూడదని నిర్ణయించింది. ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్లు, కాస్మెటిక్ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. కొన్నేళ్ల కిందట స్కిన్ ఫిట్ జీన్స్, టాటూలు, ఆడ మగవారికి కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ ను నిషేధించింది. ముఖ్యంగా దేశాధ్యక్షుడు కిమ్ హెయిర్ స్టైల్ ను ఎవరూ కాపీ కొట్టకూడదంటూ మగవారిపై నిషేధం పెట్టింది. అలాగే ఆయన ధరించి నల్ల కోటును పోలిన కోటును ఎవరూ ధరించరాదని తీర్మానించింది. నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసులను కూడా నియమించింది. దీన్ని ఉల్లంఘించిన ప్రజలకు భారీ జరిమానాలు, శిక్షలు కూడా విధిస్తోంది.